సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రజలందరూ సంతోషంగా బ్రతకాలని. అలా బ్రతకాలంటే పేదరికం నిర్మూలించబడాలి. అందుకే మన దేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం సాక్షర్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 సంవత్సరాలు ఆ పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడమే కాక వారి జీవన ప్రమాణ మెరుగుదలకు ప్రతి 5,000 మంది జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి లోక్ శిక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోక్ శిక్షా కేంద్రాన్ని వయోజన విద్యా కేంద్రంగా కూడా పిలుస్తారు. ఈ కేంద్రాన్ని ప్రేరకుల సహాయంతో గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితి నిర్వహిస్తుంది. ప్రతి లోక్ శిక్షా కేంద్రానికి 2 ప్రేరకులను నియమించారు. వీరిలో ఒకరు మహిళా ప్రేరక్. ఈ ప్రేరకులను గ్రామ విద్యా కోఆర్డినేటర్లు లేక విలేజ్ కోఆర్డినేటర్లు అని కూడా పిలుస్తారు. గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితికి సర్పంచ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా వార్డు సభ్యురాలుంటారు. పంచాయతీకి ఎన్నిక కాబడిన స్త్రీ ప్రజాప్రతినిధులు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన కమ్యూనిటీల నుండి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితిలో ఉంటారు. అంతేకాక స్వయం సహాయక సంఘాల నుండి 3 నిరక్షరాస్యులు కూడా సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒక్కరు ఎస్సీ నుంచి, మరొకరు ఎస్టీ నుంచి, మరొకరు మైనారిటీ వర్గాల నుండి గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితికి సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. సామాజిక కార్యకర్తల నుండి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఈ గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితికి పంచాయతీ సెక్రటరీ, కార్యదర్శిగా ఉంటారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడం, అలాగే వయోజన విద్యా కేంద్రాన్ని నిర్వహించడం మొదలైన విషయాలకు సంబంధించి గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితికి కూడా అనేక విధులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి లోక్ శిక్షా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామ పరిధిలో చదువురాని స్త్రీ పురుషులను, చదువు నేర్పగలిగిన లిటరసీ ఎడ్యుకేటర్లను గుర్తించడం, వాలంటీర్లకు, లబ్ధిదారులకు బోధన, అభ్యసన సామగ్రిని అందజేయడం, అక్షరాస్యత కేంద్రాలను పరిశీలించడం, సమస్యలను పరిష్కరించడం, గ్రామ పంచాయతీ స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలను తయారు చేయడం, విలేజ్ కోఆర్డినేటర్లకు గౌరవ భృతిని ఇవ్వడం, స్థానికంగా మూల్యాంకనం చేయడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మూల్యాంకనం చేయడానికి వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడం, స్త్రీలలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించినప్పుడు మహిళా సాక్షరతా పురస్కారాలకు ప్రతిపాదనలు పంపడం, లోక్ శిక్షా కేంద్రం ద్వారా నిరంతర విద్యా సౌకర్యాలను కల్పించడం, నెలలో 2 పర్యాయములు లోక్ శిక్షా సమితి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం. మన ఏఐసి సమావేశానికి విచ్చేసిన కమిటీ సభ్యులందరికీ నమస్కారం. మన కమిటీ చైర్మన్ సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే, మన గ్రామంలో 300 మంది నిరక్షరాస్యులున్నారు. వాళ్ళందర్నీ కూడా అక్షరాస్యులుగా చేయాల్సిన బాధ్యత మన మీదుంది. అందుకనే ఈరోజు మనం సమావేశమయ్యాం. మనకు ఇక్కడిద్దరు ప్రేరకులున్నారు. మీకు కావలసిన సలహాలు, సూచనలు వాళ్ళిస్తారు. చదువుకోని వాళ్ళని మన ఏఈసీకి తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు చదువుతో పాటు ఆదాయ వనరులు అంటే ఎలా సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవడానికి సులభమైన మార్గాలు, కొన్ని వస్తువులు తయారు చేసి వాటిని అమ్ముకోవడానికి కొన్ని ఆదాయ మార్గాలు చూపుతారు. వాళ్ళు వాటిని పాటించి డబ్బు సంపాదించుకోవచ్చు. కనుక వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళందర్నీ ఏఈసీకి తీసుకొచ్చి వాళ్లకు మంచి మార్గాన్ని చూపించే బాధ్యత మన కమిటీ మీద ఉంది. ఆ గురుతర బాధ్యతను మీరందరూ తీసుకుని సక్రమంగా నిర్వహిస్తారని ఈ సమావేశంలో మీ అందర్నీ ఈ గ్రామ సర్పంచ్గా నేను కోరుతున్నాను. లోక్ శిక్షా కేంద్రంలో 4 ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్య, వృత్తి విద్య నైపుణ్య కార్యక్రమాలు, నిరంతర విద్యా కార్యక్రమాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ చాలా తొందరగా వచ్చేశారు. నాకెంతో సంతోషంగా ఉంది. మీరంతా రోజు ఇలా వస్తే చాలు, మనం అనుకున్న దానికన్నా ముందే చదువు నేర్చేసుకోవచ్చు. ఇకపోతే మనం ఈరోజు కొత్త పాఠానికి వెళ్లే ముందు నిన్నేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దామా? మీరు చెప్పండి. మనం నిన్న ఆసుపత్రి ప్రసవంతో తల్లి బిడ్డల్ని రక్షించుకోవచ్చు అనే పాఠాన్ని నేర్చుకున్నాం. శభాష్, అది మీ పుస్తకంలో రాసి చూపించండి.
కరెక్ట్గా రాశారండి. ఈ పాఠంలో మనం కొత్తగా ఏమేమి నేర్చుకుంటున్నాం? ఈ పాఠంలో మనం డావత్తు, చావత్తు, క్ష అనే అక్షరం నేర్చుకున్నాం. అవి ఎక్కడున్నాయో చూపించండి. ఇక్కడున్నాయి. డావత్తు, చావత్తు, క్షాక్షరం. శభాష్, అన్ని కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు మీరు కూడా ఒకసారి పలకండి. ఆసుపత్రిలోనైతేనే అన్ని అందుబాటులో ఉంటాయి అని చెప్పింది ఆరోగ్య కార్యకర్త అర్చన. ఆసుపత్రి ప్రసవంతో తల్లి బిడ్డలను రక్షించుకోవచ్చు అనే పాఠం నిన్న నేర్చుకున్నాం. ఈరోజు ఉన్న ఊర్లోనే ఉపాధి ఎలా పొందవచ్చో నేర్చుకుందాం. జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ రెండు బొమ్మల్లో ఏమున్నాయి? మొదటి బొమ్మలో ఆడ మగ కలిసి ఊర్లో రోడ్డు వేస్తున్నట్టు అనిపిస్తుంది. శభాష్, మీరు చెప్పింది సరైన జవాబు. మరి రెండో బొమ్మలో ఏముంది? ఆడ మగ వరుసలో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తెచ్చుకునేది బ్యాంకులో కదా, మరి ఈ బొమ్మలోనేమో పోస్ట్ ఆఫీస్ అని రాస్తుంది. మీలో ఎవరైనా ఈ రెండు బొమ్మలకి ఉన్న సంబంధం ఏమిటో చెప్పగలరా? నేను చెప్తానండి. అదేదో పథకం కింద ఆ మధ్య మన ఊళ్ళో రోడ్లేశారు కదండి, వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీసులోనే డబ్బులు తీసుకున్నారు కదండి. ఈ రెండు బొమ్మల్ని కలిపి చూస్తుంటే ఆ పథకమే గుర్తొస్తుందండి. నీకు అన్ని విషయాలు చాలా బాగా గుర్తుంటాయ్యా. కానీ ఇది ప్రజా సంక్షేమ పథకాలు లాంటిది కాదు. ఇవి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తాలూకు బొమ్మలు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దొరక్క చాలా మంది రైతులు, రైతు కూలీలు పేదరికంలో మగ్గిపోతూ వలస వెళ్లిపోతున్నారు. ఈ పేదరికాన్ని తగ్గించి వలసలను నివారించేందుకు నేల, నీరు వంటి ప్రకృతి వనరులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం 2005 సెప్టెంబర్లో ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు పని ఇవ్వబడుతుంది. మరి పని ఇవ్వాలంటే మేమేం చేయాలండి? ఈ చట్టంలో పనిచేయడానికి ఉపాధి కార్డు కావాలి. ఆ కార్డు తమ కుటుంబానికి జారీ చేయమని గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలి. అదే రోజున రసీదు తీసుకోవాలి. మనం ఇచ్చిన వివరాలన్నీ సరైనవే అని నిర్ధారించుకున్న తర్వాత మనకు ఉపాధి కార్డు ఇస్తారు. ఆ కార్డు ఇచ్చిన 3 నెలలలోపు కార్డు మీద మనకు పని కల్పిస్తారు. ఈ కార్డు ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుంది? 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఉపాధి హామీ చట్టం కల్పించిన హక్కులేంటి? అడిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి పొందే హక్కు, ఆడవారికి మగవారితో సమానంగా వేతనం, పని కావాలని కోరే హక్కు, అలాగే దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పనిని పొందే హక్కు, వారం లేదా 15 రోజుల్లోగా చేసిన పనికి వేతనం పొందే హక్కు, పని ప్రదేశంలో మంచినీళ్లు, నీడ, చిన్నపిల్లలకు ఆయా, మంచినీళ్లు తెచ్చే మనిషి, ప్రథమ చికిత్స తదితర సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి. అలాగే పని ప్రదేశంలో ప్రమాదం జరిగి మరణిస్తే నష్టపరిహారం కింద 50,000 రూపాయలు చెల్లిస్తారు. గాయాల పాలై ఆసుపత్రిలో చేరితే వైద్యం ఖర్చులు చెల్లిస్తారు. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు రోజువారీ వేతనంలో 50% వేతనం చెల్లిస్తారు. అలాగే వేతనం చెల్లింపులో 15 రోజులు దాటితే నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తారు. 15 రోజుల్లో పని కల్పించని పక్షంలో దరఖాస్తుదారులు ఎవరైనా సరే నిరుద్యోగ భృతికి అర్హులవుతారు. కూలీ రేటుని ఎలా నిర్ణయిస్తారు? ఈ చట్టం కింద చెల్లించే కూలీ రేట్లను కేంద్రం నిర్ణయిస్తుంది. వేరువేరు ప్రాంతాలకు వేరువేరు రేట్లను ప్రకటించవచ్చు. కానీ ఈ రేటు రోజుకి 80 రూపాయలకి తగ్గకుండా ఉండాలి. ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కూలీ రేటును ప్రకటించేంత వరకు కనీస వేతన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూలీ రేటును నిర్ణయించినట్టు, అనగా 121 రూపాయల రేటు అమల్లో ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి 30 రోజులకి 25%, మిగిలిన రోజులకి 50% ఈ నిరుద్యోగ భృతి తగ్గకూడదు. ఇప్పుడు మీరు కూడా నాతో పాటుగా చెప్పండి. ఉన్న ఊరిలో ఉపాధి.
ఉన్న ఊరిలో ఉపాధి. పోస్ట్ ఆఫీసు ఖాతాలో కూలి. పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కూలి. ఉన్న ఊరిలో ఉపాధి. ఉన్న ఊరిలో ఉపాధి. పోస్ట్ ఆఫీసు ఖాతాలో కూలి. పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కూలి. చెప్పండి. దా దా. దా గుడిస్తే ది. దా గుడిస్తే ది. దీకు ఒత్తిస్తే ధీ. దీకి ఒత్తిస్తే ధీ. ఊ ఊ పా పా ధీ. ధీ. ఉపాధి. 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 ద పా ఖ అనే అక్షరాలను మనం ఈ పాఠంలో కొత్తగా నేర్చుకున్నాం. ఇది ధ. ధ. ఇది ఫ. ఫ. ఇది ఖ. ఖ. ఇది మీరు చెప్పండి. ధ. ఫ. ఖ. ధ అనే అక్షరంతో మొదలయ్యే మాటలు మీకు చాలా తెలుసు. ధర, ధర, ధాన్యం, ధాన్యం, అధికారి, అధికారి, గోధుమలు, గోధుమలు. ఈ పాఠంలో మనం నేర్చుకున్న మరో కొత్త అక్షరం ఫ. ఇది అనండి. ఫ. శబాష్. ఇంకోసారి అనండి. ఫ. ఫాతో మొదలయ్యే కొన్ని పదాలు మనం ఇప్పుడు నేర్చుకుందామా? చెప్పండి. ఫలం, ఫలం, ఫారం, ఫారం, ఆఫీసు, ఆఫీసు, టెలిఫోను, టెలిఫోను. శబాష్. అన్ని బాగా చెప్పారు. మీరు ఈ 3 కొత్త అక్షరాలని బాగా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత నేను రాసి వాటిని అడుగుతాను, అప్పుడు మీరు వాటిని గుర్తుపట్టాలి. అలాగేనండి. ఇప్పుడు మనం కా అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలు నేర్చుకున్నాం. మీరు నాతో చెప్పండి. ముఖం, ముఖం, ఖర్చు, ఖర్చు, ఖరీదు, ఖరీదు, ఖాతా, ఖాతా, దరఖాస్తు, దరఖాస్తు, ము, ము, ఖ, ఖ, అం, అం, ముఖం, 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 ముఖం. ఏది ఈ అక్షరాలను చదవండి. ఖ, ధ, ఫ. ఏది ఈ అక్షరాలను వాటితో మొదలయ్యే పదాలను మీ పుస్తకాల మీద రాయండి. మనం పాలు, కిరసనాయిలు, డీజిల్ మొదలైనవి కొలవడానికి లీటర్ల లెక్కను వాడతాం. ఏం వాడతాం? లీటర్ల లెక్కను వాడతాం. లీటర్ల లెక్కను ఎందుకు వాడతాం? పాలు, కిరసనాయిలు, డీజిల్ మొదలైనవి కొలవడానికి వాడతాం. చూడండి, ఇవి ద్రవ పదార్థాలని కొలవడానికి ఉపయోగించే పరికరాలన్నమాట. ఇదిగో దీని మీద 250 మిల్లీలీటర్లు అని రాస్తుంది, అంటే పావు లీటర్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, పావు లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 250 మిల్లీలీటర్లు. మరి దీని మీద 500 మిల్లీలీటర్లు అని ఉంది, అంటే అర లీటరు. బాగా చెప్పారు. మరి ఇక్కడ 1 లీటర్ అని రాసింది, అంటే ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. శబాష్, చాలా బాగా చెప్పావమ్మా. ఇప్పుడు ఈ వివరాలన్నీ మీ పుస్తకాల్లో రాసుకోండి. పావు లీటర్ 250 మిల్లీలీటర్లు. అర లీటర్ 500 మిల్లీలీటర్లు. ఇప్పుడు మనం దూరాల కొలత గురించి తెలుసుకుందాం. ఇదిగో ఈ గీతల మధ్య ఉన్న దూరాన్ని సెంటీమీటర్ అంటారు. ఎంత? సెంటీమీటర్. ఎంత? సెంటీమీటర్. ఇలాంటి 100 సెంటీమీటర్లు కలిస్తే 1 మీటర్. ఇప్పుడు చెప్పండి, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. ఇలాంటి 1000 మీటర్లు కలిస్తే 1 కిలోమీటర్. ఇప్పుడు మీరు చెప్పండి, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. మామూలుగా వీటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మధ్య గల దూరాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే ఒక గది ఎంత పొడవు ఉందో, ఎంత వెడల్పు ఉందో, ఒక స్థలం ఎంత వైశాల్యం ఉందో, అలా ఏ వస్తువైనా ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకోవడానికి ఈ స్కేల్ను ఉపయోగిస్తాం. రేపు మీరు ఈ స్కేల్తో కొలిచి మీ ఇల్లు ఎంత నిడివి ఉందో, ఎంత వెడల్పు ఉందో రాసుకొని రండి. అలాగేనండి. ఏది మీ పుస్తకాల్లో రాస్తూ అనండి. ఈ రోజు మనం నేర్చుకున్న పాఠం మీ పుస్తకాల్లో రాయండి. మీ పుస్తకాల్లో రాస్తూ పైకి చదవండి. ఉపాధి కార్డు ఉన్న కుటుంబంలోని వారు పని కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు ఇచ్చిన 15 రోజులలోపు పని పత్రం ఇస్తారు. అలా ఇవ్వకపోతే నష్టపరిహారం అడగవచ్చు. అది మన హక్కు.
వీటిని మీరు